నవ్వుకోవాలో దీని పిచ్చో ఎర్రో లేకపోతే ఇంకేమంటారో నాకు తెలియట్లా బ్రో. కొంతమంది సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ బీహార్ లాగా మారుతుంది, ఈ హత్యలేంటి, లా అండ్ ఆర్డర్ గతి తప్పింది అంటున్నారు. దానిపైన మీ రియాక్షన్ ఏంటి? దీనికి నేను ఒకటే చెప్పాలి. ఫస్ట్ థింగ్, 5 సంవత్సరాల్లో ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎంతమంది మహిళలు తప్పిపోయారు, ఎంతమంది కార్యకర్తలు చచ్చిపోయారు. వీళ్ళు ఛార్జ్ తీసుకొని 60 days అవుతుంది, మేబీ 2 months అవుతుంది. 2 monthsకి ఎక్కడెక్కడో మారుమూల పల్లెల్లో ఎవడో గంజాయి మత్తులోనో మద్యం మత్తులోనో చేసే తప్పులకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అనడం ఎంత మాత్రం కరెక్ట్? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ. సెకండరీ థింగ్, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఆ శాఖ లేదు. ఫస్ట్ థింగ్, ఓకే, డిప్యూటీ సీఎం ఆయన కాబట్టి ఆయన ఏమన్నారు, నేను ఏదో కనుక్కుంటాను, నేను చేస్తానన్నారు. 9 రోజుల్లో ఒక పాప తప్పిపోతే ఎక్కడున్నారు ఏంటని వెతికి పట్టారా లేదా? సో ఇది కూడా ఆయన ఏం చేయగలరో చేస్తారు. నోటి దూల తగ్గి కార్యకర్తలు కొట్టుకుంటున్నారు కదా బ్రో, వైసీపీ అండ్ టీడీపీ జనసేన వాళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నారు కదా కొత్త ప్రభుత్వం వచ్చాక, దాన్ని ఎలా చూస్తున్నారు? అది వైసీపీ ప్రభుత్వంలో అన్న రీసెంట్గా మీరు చెప్పేది కూడా వినుకొండ ఇన్సిడెంట్ గురించే కదా. ఆళ్ళాళ్ళు ఒకటే అన్న, ఆళ్ళాళ్ళు చంపేసుకొని, ఇది కొత్త ఏం కాదు కదా. శవ రాజకీయం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య కొందరు రాజకీయ నాయకులు. ఏంటి డబ్బులు పడేసి చచ్చిపోండి మీ కుటుంబాన్ని నేను చూసుకుంటా, సినిమాలో చూస్తాం కదా. పవన్ కళ్యాణ్ పైన ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతున్నాయి పబ్లిక్. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా పవన్ కళ్యాణ్ సాల్వ్ చేయాలని చూస్తున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు? అది ఆయన గొప్పతనం అన్న. రాజ్యంలో ఏ సమస్య వచ్చినా రాజే తీర్చగలడు, మధ్యలో ఉండే సైన్యాధిపతిలో సేవకుల్లో చేయలేరు కదా. సేమ్ థింగ్ ఇక్కడ రిపీట్ అవుతుందని నా ఒపీనియన్. నిజంగా నేనైతే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతానన్నా. ప్రతిపక్ష హోదా కోసం మాజీ సీఎం జగన్ గారు కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి. దాన్ని ఎలా చూస్తున్నారు? నవ్వుకోవాలో దీని పిచ్చో ఎర్రో లేకపోతే ఇంకేమంటారో నాకు తెలియట్లా. రాజ్యాంగంలో కావచ్చు, లేకుంటే ఒక 10% 11% సీట్లు వస్తేనే ఆపోజిషన్ ఉంటుంది అని ఉంది. పోయినసారి ఏమైంది అదే మాట, మాకు ఇదేమంటారు, వాళ్ళకి చెప్పుతో కొట్టారు వాళ్ళని అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని చెప్పుతో కొట్టినట్టే కదా. వాళ్ళకైనా చాలా తక్కువ సీట్లే కదా మీకు వచ్చే. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలంటారా? ప్రజలు ప్రతిపక్ష హోదా అనేది కావచ్చు, లేకుంటే ఏ పోస్ట్ అయినా రాజకీయ నాయకుడు అనేవాడికి మేము ఎన్నుకుంటేనే, మాకు నచ్చితేనే నువ్వు నాయకుడు. నువ్వు ఎవడరా అని మేము అడిగినప్పుడు నువ్వు ఎవడు? నోబడి కెన్ సీ కదా, ఎవరికి ఏం తెలియదు అప్పుడు. సో నేను చెప్పే మాట అయితే డైరెక్ట్ అదే అన్న, ఎవరికైనా జననాయకుడు అంటే జనాలు మెచ్చినోడే. జనాలు నువ్వు వద్దు అంటే నువ్వు వద్దు. కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత ప్రభుత్వాన్ని చాలా దారుణంగా ఓడించి కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు. అండ్ మొన్న బడ్జెట్లో సుమారు 15,000 కోట్ల పైన నిధులు కేటాయింపబడింది ఆంధ్రప్రదేశ్కి. దాన్ని ఎలా చూస్తున్నారు? అది అన్న మీరు ఓడించారని అన్నారు, ప్రజలు గెలిపించారన్న. నేను ఓడించారనే మాట యూజ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల వల్లే ప్రజలు ఇటు మారారు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్లలో ఎన్ని డబ్బులు వచ్చాయి? ఇది మన పంచాయతీరాజ్కి దగ్గర 9,958 కోట్లు గల్లంతు. ₹1 కూడా పంచాయతీరాజ్ శాఖకి కేటాయించబడలేదంట. ఏమయ్యాయి? ఇలా ఇచ్చిన బడ్జెట్ సాటిస్ఫై అయ్యారా అన్న? వాళ్ళు మాకు ఇచ్చిన మాట ఏంటి, మన రాష్ట్రానికి క్యాపిటల్కి 15,000 కోట్లు ఇస్తాం, పోలవరంకి దగ్గర 12,000 కోట్ల దాకా మేము ఎంతవరకు పూర్తి అవుతుందో అంతవరకు మేము పెడతాం. ఇంకా ఎక్కడెక్కడ ఏమైనా నిధులు రావాలి, మీ క్యాపిటల్కి ఏవైతే నిధులు కావాలో అవన్నీ మేము ఇస్తాం అని మాట అయితే ఇచ్చారు కదా. అది చాలన్న నిజంగా. దానివల్లే ఇప్పుడు డెవలప్మెంట్ కావాలంటే డబ్బులు కావాలి. ఇన్ని రోజులు ఆయన వాళ్ళు ఇవ్వలేదు, మేము చేయలేదు, మేము డెవలప్మెంట్ చేసాం. ఏది డెవలప్మెంట్? వాళ్ళు అనౌన్స్మెంట్ అన్న. ఒక్క మాట బ్రో, బీహార్ అనే వాళ్ళకి ఏం చెప్తావు? ఏపీ వెళ్ళి అక్కడికి వెళ్ళి బతకండి రా బాబు. ఒక్కసారి బీహార్కి వెళ్ళి ఒకే రోజు బతికిరండి మీరు. మొగోళ్ళు అయితే బాద్ మే దేఖ్లేంగే అంటారు మీరే. ఎట్లుంది అంటే భయంకరంగా ఉంటుంది అక్కడ పొజిషన్స్. బట్ ఇక్కడ చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు మన ప్రజలు. అంటే వాళ్ళు ఇచ్చినట్టు నవరత్నాలు ఇస్తేనో, కూర్చోబెట్టి నువ్వు ఇంట్లో కూర్చోమ్మా పని చేయొద్దు, నీ డబ్బులు నీకు ఇస్తాను ముష్టేస్తాను అంటేనో బతుకుతారంటే అది అబద్ధం. ఎవడి కష్టం మీద ఆడు బతికితేనే బతుకుంటుంది.